విజయోత్సవాలు సాగుతూ ఉన్నాయి. గది భారీ విజయం సాధించుకున్నాడు. 24,000 ఓట్లతో భారీ మెజార్టీతో గెలిపారు. సో విజయోత్సవాలు జరుగుతున్నాయి. సో అడుగుతాం, ఎలా అనిపిస్తుంది విజయోత్సవాలు ఎలా ఉన్నాయి? అన్నా చెప్పండి, ఎలా ఉన్నాయి విజయోత్సవాలు, ఎలా జరుపుకుంటా ఉన్నారు, ఈ విజయాన్ని ఎలా చెప్తా ఉన్నారు? చూస్తున్నారు కదా మీరు చూస్తున్నారు కదా ప్రజల సంతోషం. సో ఇన్ని రోజుల ఈ ఏదైతే జూబ్లీస్ కానీ ఇదంతా తిరిగారు, ప్రజల మనసు గెలుచుకున్నారు. సో విజయాన్ని ఎలా పంచుకోబోతున్నారు? ప్రజల మనసు గెలుచుకున్నాము. ప్రజలు మాకు మంచి తీర్పిచ్చారు. ప్రజలు సో ఓట్లేసి గెలిపించిన జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్తారు? మేము వాళ్ళకు జూబ్లీస్ చాలా రుణపడి ఉన్నాం. సో నవీన్ యాదవ్ ఇంటి వద్ద భారీ సంబరాలే జరుగుతూ ఉన్నాయి, విజయోత్సవాలు జరుపుకుంటారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడితే వారేమంటా ఉన్నారు, ఏం చెప్తారన్న విజయోత్సవాలు? ఇప్పుడు చూస్తారు కదా మీరే, మీ కళ్ళ ముంగడ కనిపిస్తుంది. ఇప్పుడు మా నవీన్ యాదవ్ని వాళ్ళంతా భయపడి అన్నారు, అవన్నీ చూసారు కదా ఎలా ఉందో. మేడం, ఎలా అనిపిస్తుంది విజయోత్సవాలు ఎలా సాగుతా ఉన్నాయి, ఏం చెప్తారు మీ విక్టరీ గురించి? చాలా ఒక పండగ అండి, నిజంగా చెప్తున్నా. జూబ్లీ ఇస్తానని చెప్పాడు, ఇవాళ ఒక బీసీ బిడ్డకు యాదవ్ బిడ్డకు ఈ రోజు జూబ్లీస్ టికెట్ ఇచ్చాడు. అధిక మెజార్టీతో జూబ్లీస్ లో ఈ రోజు మా నవీన్ అన్న గెలవడం జరిగింది. అంతేకాకుండా కేబినెట్ లో కూడా రాబోయే రోజుల్లో కేబినెట్ లో కూడా మా నవీన్ అన్న ఒక మంత్రిగా కూర్చోబోతున్నాడు.